అందరికీ 2-3 మాటలు అన్నాడు. నేను ఎంతసేపు మాట్లాడాలో చెప్పలేదు. ముఖ్య అతిథి అనే పదాన్ని నేను ఇక్కడికి వచ్చిందా చూడలేలే. అందరికీ అభినందనలు. నేను ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి, ఇది 4వ కార్యక్రమం. నేను పార్టిసిపేట్ చేస్తున్న 4వ కార్యక్రమం, మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా. సిద్ధార్థ మహిళా కాలేజ్ విజయవాడలో ఒక 2 రోజుల నుంచి ఒక చిన్న నిప్పు అంటించాం. ఎవరి సావిత్రిబాయి పూలే, ఇది ఒక డిబేట్ పెట్టినాం. సిద్ధార్థ మహిళా కాలేజ్ ఈ ప్రాంతంలో ఆడపిల్లల కాలేజీలో ఒక 2000 మంది పిల్లలు ఉండే కాలేజ్ అది. నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఇక్కడ అనుపమ మాట్లాడింది. అనుపమ అమ్మాయి పేరు రెవెన్యూ అనుపమ. ఆ పిల్ల మాట్లాడింది. ఆ నైతికత పట్టించటం. ఆ సిద్ధార్థ మహిళా కాలేజీలో సావిత్రిబాయి పూలే మీద ఒక 2 డేస్ నుంచి పబ్లిక్ స్పీకింగ్ కంటెస్ట్ పెట్టమన్నాం, మాట్లాడించమన్నాం పిల్లల చేత. వాళ్ళనే స్టడీ చేయమన్నాం. వాళ్ళు మాట్లాడారు. పిల్లలు, యంగ్స్టర్స్, 20 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలు వాళ్ళు ప్రజెంట్ చేశారు. నాకు మా జీవీఆర్ చెప్తున్నాడు, ఎవరు పాటిస్తుంది. నాకు ఈ అంశాన్ని నేను అసలు యాక్సెప్ట్ చేయను. బుద్ధుడి దగ్గర నుంచి బాబాసాహెబ్ దాకా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎవ్వరూ తెరమరుగు చేయలేరు. అసలు వాళ్ళ ఆ రకమైనటువంటి జీవన విధానం గడపబట్టే ఈరోజు అనుపమ మాట్లాడింది. ఇక్కడ రెవెన్యూ సర్వీస్ నేను అడిగా, మన సంఘానికా జనరల్ సంఘానికా ఈ అమ్మాయి జనరల్ సెక్రటరీ అని. నాకు దేవరాజ్ చెప్పినాడు, జనరల్ సంఘానికి సార్ అన్నాడు. రెవెన్యూ సంఘానికి, రెవెన్యూ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా అనుపమ ఎన్నిక కావటం అంటే అది సావిత్రిబాయి పూలే పెట్టిన భిక్ష. అది సావిత్రిబాయి పూలే బతికుందంటానికి ఆ అమ్మాయి చేసిన పోస్టే అది. నేను ఆ ఆడపిల్లలు మాట్లాడారు, ఆ వీడియోస్ మొత్తం నాకు పెట్టినారు. నేను ఆ కాంపిటీషన్ జరిగేటప్పుడు ఎందుకు లేకుండా పోయా, నాకు కుదరలేదు నిన్న మొన్న. అందులో ఒక అమ్మాయి మాట్లాడింది, ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు గౌతమ బుద్ధుడి భార్యలాగా, మహాత్మా జ్యోతిబా పూలే భార్యలాగా, అంటే సావిత్రిబాయి పూలే భార్యలాగా, బాబాసాహెబ్ అంబేద్కర్ భార్యలాగా, రమాబాయి లాగా వాళ్ళ ముగ్గురు బ్రతికినటువంటి జీవన విధానాన్ని పట్టుకొని 10 రోజులు అట్లా బతికితే ఇప్పుడున్న ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి మాట్లాడింది ఆ పిల్ల. అంటే వాళ్ళు బతికిన విధానంలాగా బతికితే. ఇది మీకు అర్థమైందో లేదో. ఆడపిల్లల్ని తయారు చేయాల్సింది ఆ పద్ధతుల్లోనే. ఆడపిల్ల చైతన్యం కాకుండా, ఆడపిల్ల పవర్లోకి రాకుండా, ఆడపిల్లకి జ్ఞానం లేకుండా, చదువు లేకుండా, ఉద్యోగాల్లోకి రాకుండా ఈ సమాజం అభివృద్ధి చెందదని, ఈ సమాజం ముందుకెళ్ళదని తేల్చిపారేసినాడు గౌతమ బుద్ధుడు. దాన్ని పట్టుకున్నారు. ఇవాళ భారతదేశంలో పార్లమెంట్ దగ్గర నుంచి, స్పీకర్ల దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, కలెక్టర్ల దాకా, ఇందాక అనుపమ మాట్లాడిన కలెక్టర్ల దాకా, ఇంజనీర్ల దాకా, ఉద్యోగస్తుల దాకా ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే బుద్ధుడి దగ్గర నుంచి అంబేద్కర్ దాకా పలికినటువంటి ఆ బహుజన సిద్ధాంతమే. రైటా రాంగా ఆలోచన చేయండి. బహుజన సిద్ధాంతం అంటే చాలామంది గీతలకు ఇస్తున్నారు. బహుజన సిద్ధాంతం అంటే చాలామంది, ఇందాక మా వినుకొండ అబ్బాయి ఏదో మాట్లాడినాడు ఇక్కడ, మా వినుకొండ అబ్బాయే మునయ్య, ఈ అంబేద్కర్ది అంటించాలంటే ఆయన మాలోడు మాదిగోడు ఆడకపోయి అంటించుకుంటారా అన్నారని. మా ఊర్లో కూడా గుర్రంజేశ్వర పుట్టిన ఊర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ వేయాలంటే, విగ్రహం పెట్టాలంటే ఎక్కడ వేయాలరా అంటే మాదిగపల్లి దగ్గర, మాలపల్లి దగ్గర వేయమని భీష్మించుకొని కూర్చున్నారు ఒక దశలో. ఎందుకు వేయాలి అక్కడ? ఎందుకు వేయాలి మాలపల్లిలో? బాబాసాహెబ్ అంబేద్కర్ మాలోడని ముద్రించడానికా? బాబాసాహెబ్ అంబేద్కర్ మాదిగోడని ముద్రించడానికా? ఎందుకు వేయాలి అక్కడ? గాంధీ బొమ్మ ఏమో సెంటర్లో ఉంటుంది,
నెహ్రూ బొమ్మేమో సెంటర్లో ఉంటుంది. ఈ డిస్క్రిమినేషను చాలా జాగ్రత్తగా ఈ రాష్ట్రాల్లో, ఈ ప్రాంతాల్లో, ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులు, పర్టికులర్గా మనువాదులు, వాళ్ళకి తెలిసి వీళ్ళ శక్తి. ఈ దేశంలో బహుజన సిద్ధాంతాన్ని బహుజన మేధావులు చదివిన దానికంటే అద్భుతంగా చదివిన వాళ్ళు వాళ్ళే. ఎందుకంటే ఇది ఎట్ట చేల్చాలనేది వాళ్ళ గోల్. అది వాళ్ళ గోల్ బహుజన సిద్ధాంతమే. బహుజన సిద్ధాంతం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పలికిన సిద్ధాంతం కాదు. బుద్ధుడే చెప్పినాడు బహుజన హితాయ బహుజన సుఖాయ అని. బుద్ధుడు పలికినాడు. బహుజన అనే పదం నిన్న మొన్న వచ్చిన పదం కాదు అది. అసలు ఆ దమ్మున్న పదాన్ని ఇవాళ ఒక చిన్న పరిమితులకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మిత్రులారా. ఇది ఆలోచన చేయండి. సావిత్రిబాయి పూలే మీరు చెప్పినట్టుగా ఏదో పంతులమ్మ ఇవన్నీ చెప్తున్నారు. ఆమె ఒక విప్లవకారిణి. ఆమె ఒక పెద్ద పోరాట యోధురాలు. ఆమె ప్రశ్నించడానికి, హేతుబద్ధతకి, ధైర్యానికి, స్పష్టతకి, ధైర్యానికి మారుపేరమ్మా. పోరాటం, ఆమె పోరాటాల్లో కొన్ని ఉంటాయి, ఒళ్ళు జలదరిస్తాయి. ఆమె కాలంలో బాల్య వివాహాలు, అన్ని బాల్య వివాహాలే. మనకు కాదు, మనకి చాలా తక్కువ బాల్య వివాహాలు. మనం దానిలోంచి చాలా దూరంగా తెచ్చినాం. అత్యధిక బాల్య వివాహాలు బ్రాహ్మణుల్లో, జాట్లల్లో, శెట్టిగారులలో, డబ్బులు ఉన్నోళ్లలో, జమీందారులలో బాల్య వివాహాలు. ఆ బాల్య వివాహాలు జరిగితే ఆ పిల్ల రైసరాలు అయ్యేటప్పటికి, ఆ పిల్ల పెద్ద మనిషి అయ్యేటప్పటికి తెచ్చిపోయేవాడు ఆ ముసలోడు. ఆ ఇళ్లల్లో, ఆ బ్రాహ్మణ ఇళ్లలో, ఆ పెద్ద పుడింగిలు అనుకున్న ఇళ్లల్లో ఈ పిల్ల భర్త చచ్చిపోతే ఈ పిల్లకి గర్భిణి వస్తుంది. ఎట్లా సాధ్యపడింది గర్భిణి? ఆ పిల్ల ఒక్కదానికి రాదు కదా. ఆ ఇంట్లో ఉన్న చెత్తోళ్ళు ఎవరో ఆ పిల్లని కదిలిస్తేనే ఆ పిల్లకి గర్భిణి వచ్చింది. పోస్టర్లు రాసి మీ ఇళ్లలో ఎవరన్నా ఆడపిల్లలకి, విధవరాళ్ళైనటువంటి ఆడపిల్లలకి గర్భిణి వస్తే నా ఇంట్లో పురుడు పోస్తారని పోస్టర్లు వేసింది ఆ విప్లవకారిణి. ఆలోచన చేయండి. అసలు ఆ కాలంలో 150 ఏళ్ల క్రితం పూనాలో పోస్టర్లు వేసి అంటించింది. మీ ఇళ్లలో ఎవరన్నా, మన ఇళ్లలో కాదు, మన ఇళ్లలో అప్పటికి ఇంకా బాల్య వివాహాలు అంత గందరగోళంలో లేము. మనం ఊరికి బయట ఉన్నాం. మనం బాల్య వివాహాలు, ఆమెను చదువు నేర్పిన వాళ్ళల్లో సగం మంది ఆ గుంపే. ఆమె ఎక్కడ డిస్క్రిమినేషన్గా లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్టే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియనే. అట్లా బతికిందామా. ఆడపిల్లలు చైతన్యం అయితే, ఆడపిల్లలు చదువుకుంటే, ఆడపిల్లలు శక్తివంతంగా వస్తే ఆలోచన చేయండి మిత్రులారా. మీలో కూడా, నేను 2 ఆడపిల్లల తండ్రిని. నేను పట్టించిన నా కూతుళ్ళకి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని పట్టిస్తే నా కూతుళ్ళు 2 ఐఐటిఎన్సే. ఆలోచన చేయండి. మీకు ఎవరికైనా దమ్ముంటే ఆలోచన చేయండి. బాబాసాహెబ్ని కరెక్ట్గా పట్టిస్తే, బుద్ధుడిని కరెక్ట్గా పట్టిస్తే నాకేమో పెద్ద తేడా కనిపించదు వీళ్ళందరిలో. బాబాసాహెబ్ చెప్తాడు నాకు 3 గురువులని. మొదటి గురువు గౌతమ బుద్ధుడు, 2 మహాత్మా జ్యోతిబా పూలే, 3 కబీర్. వాళ్ళు 3 చూడాలి. ఆయన ఒక డిఫరెంట్ పర్సన్. బాబాసాహెబ్ ఒక క్యారెక్టర్, బాబాసాహెబ్ ఆలోచన, బాబాసాహెబ్ వ్యక్తిత్వం ఒక డిఫరెంట్. ఇవాళ చెప్తున్నారు చాలామంది తీసుకొచ్చి అటు ఇటు చేసి బొందల్లో పెడుతున్నారు తీసుకొచ్చి బాబాసాహెబ్ని ఆ పద్ధతులు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మనువాదులు, ఈ దేశంలో ఎవరితో మనం ఫైట్ చేయాల్సి వచ్చింది. మనల్ని బొందలో పెట్టగలిగిన హీరో ఎవడంది అంటే బాబాసాహెబ్ అని తేలిపోయింది వాడికి. అందుకని అతని దగ్గర జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు. అయితే నేను నాకున్నటువంటి ఒక అభిప్రాయం, సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిజంగా ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. బికాస్ ఎన్ని మీటింగులకి 25 ఏళ్ల నుంచి నేను అంబేద్కర్ మీటింగులకి, పర్టికులర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ మీటింగులకి, వర్ధంతులకి, జయంతులకి 90% మీటింగుల దగ్గర కనీసం 10% తాగి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అది బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకం. 10% తాగి ఎగురుతూ ఉంటారు. నేనైతే ఈ మధ్య సీరియస్గా ఎవరైనా అంబేద్కర్ మీటింగ్ అంటే అక్కడ ఒక్క తాగుబోతోడున్నా నేను వెళ్ళిపోతానని చెప్పిన సీరియస్గా డ్రైవ్ చేస్తాను. నాకు ఆనందం, ఇక్కడ చాలా ఆనందం. ఇక్కడ ఒక్కడు కూడా లేడు తాగుబోతాడు. రైటా రాంగా అది బాబాసాహెబ్ అంబేద్కరిజం.
రీసెంట్గా చూసినా నేను కొన్ని చోట్ల అద్భుతమైన పిల్లలు. కట్టెవరం అని ఒక ఊరు పోయినా, కట్టెవరం అని ఒక ఊరు పోయా ఈ మధ్య, ఒక 200 మంది కూర్చున్నారు. నాకు కూడా పల్లె అంటే భయం వేస్తుంది, ఎందుకంటే గబక్కని తాగి అందులో క్రిస్టమస్కి ముందు రోజు, క్రిస్టమస్కి 2 రోజుల ముందు మొత్తం డ్యాన్స్ వేస్తుంటారేమో అనుకున్నా నేను. ఎంత అద్భుతం, ఎంత ఆనందం వేసిందంటే ఒక్క మనిషి కూడా తాగినోడు కనపడలా. ఆ నైతికత, ఇందాక అమ్మాయి అనుపమ చెప్పినట్లు, ఆ నైతికత పట్టించండి. బాబాసాహెబ్ని పట్టించడం అంటే నైతికతను పట్టించడమే. బాబాసాహెబ్ని పట్టించడం అంటే జ్ఞానాన్ని పట్టించడమే. సావిత్రిబాయి పూలేని పట్టించడం అంటే జ్ఞానాన్ని పట్టించడమే. చాలామందికి చెప్తారు ఆమెకు పిల్లలు పుట్టలేదని. అసలు పిల్లలు పుట్టకూడదని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. ఇలా చాలామంది రాజకీయ నాయకులు చెప్తారు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని నేను పెద్ద నాయకుడు అని చెప్తారు. 200 సంవత్సరాల క్రితం బతికినారు వాళ్ళు, అట్లా 170 సంవత్సరాల క్రితం బతికినారు అట్లా వాళ్ళు. ఏ రోజు ఎక్కడ కూడా ఏ అరల్లో కూడా బతకల వాళ్ళు. సామాజిక పరివర్తన సిద్ధాంతాన్ని పవర్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినారు వాళ్ళు. సామాజిక పరివర్తన సిద్ధాంతం, బుద్ధుడు చెప్పినటువంటి సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ థియరీ, సామాజిక పరివర్తన సిద్ధాంతం పట్టుకోట్ల మనం. మేధావులు చదవకుండా ఏ రకమైనటువంటి ఉద్యమం ముందుకు తీసుకెళ్ళాం మిత్రులారా? చదవకుండా లోతుగా పరిశీలన చేయకుండా ఇలా ఇడిపోయి ఉన్నారు మన బహుజన జనమంతా. ముక్కలుగా విడిపోయి ఉన్నారు. రైటా రాంగా మొత్తం ముక్కలుగా విడిపోయి ఉన్నారు. కులం పేరుతో కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి కొన్ని చోట్లకి వెళ్తే. అయినా యుద్ధం చేస్తూ ఉన్నాం. పిల్లలకి ఎక్కిస్తున్నారు దరిద్రం. కాలేజీలో ఉన్న లెక్చరర్సు ఈడిపోయి మన గుంపే, మన బహుజనులే, మనకు బడుగు వర్గాలే, వీళ్ళు ఇడిపోయి, ఈ ఉన్న 6గురు విడిపోయి ముక్కలుగా పిల్లల్ని కూడా ముక్కలుగా చేస్తున్నారు. చాలా మోస్ట్ డేంజరస్గా ఉంది. ఈ పరిణామ క్రమంలో మనం పట్టుకోవాల్సింది ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ థియరీ. సోషల్ సైన్సెస్లో ఒక అద్భుతమైనటువంటి ఒక థియరీని ప్రజెంట్ చేసినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు విడిపోతారో చెప్పినాడు ఆయన. దమ్ముంటే మీరు చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి పార్లమెంట్లో మాట్లాడిన భాష వినండి మీరు. ఆ ఒక్క ఉపన్యాసం 75 సంవత్సరాల తర్వాత భారతదేశం ఎట్లా ఉండబోతుందో మొదటి పార్లమెంట్లో భారత రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేస్తా మాట్లాడినాడు ఆయన. బతిలాడినాడు ఆయన అందరినీ. నా కోసం కాదు ఇది, నా జాతి కోసమని కాదు నేను చెప్తుంది. ఈ దేశానికి దరిద్రం ఏంటంటే కులమే. ఈ దేశానికి దరిద్రం కులమే. ఈ కులాన్ని నిర్మూలించకుండా ఈ పార్లమెంటు ఈ దేశంలో గొప్పది. ఈ పార్లమెంట్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఆ నైతికత లేకపోతే, ఆ విలువలు లేకపోతే, ఆ జ్ఞానం లేకపోతే 70-80 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో అట్టడుగు వర్గాల జనం నుంచి వచ్చేటువంటి అవకాశవాద ఉద్యమాలు ఈ దేశాన్ని చిన్నభిన్నం చేస్తాయని చెప్పినాడు ఆయన. ఇలా భారతదేశంలో ఉన్న దరిద్రం అదే. మొదటి పార్లమెంట్లో మాట్లాడినాడు అది. ఒక అమ్మాయి మాట్లాడింది సిద్ధార్థ కాలేజీలో, కంగు తిన్నా నేను. భారత పార్లమెంట్లో ఆయన రాజీనామా చేస్తా మాట్లాడిన ఉపన్యాసం మాట్లాడింది ఆ పిల్ల. ఎవడి కోసం రాజీనామా చేసినాడు ఆ పిల్ల అడిగింది. మొత్తం 1500 మంది పిల్లలు, ఆడపిల్లలు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు కూర్చుంటే ఎవరి కోసం రాజీనామా చేసినాడు బాబాసాహెబ్ అంబేద్కర్? ఎవరి కోసం రాజీనామా చేసినాడు? ప్రశ్న ఇది, 100 మైళ్ళ ప్రశ్న ఇది. ఈ దేశంలో ఉన్న పెద్ద పిహెచ్డీలు చేసిన ఆడవాళ్ళకు కూడా తెలియదు ఆమె కోసం రాజీనామా చేసినాడని. ఆమె కోసం ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ రోజు సంతకం పెట్టి బయటకు వచ్చేసినాడు ఆయన. ఎవరికి తెలుసు? ప్రశ్నించింది ఆ అమ్మాయి, సీరియస్గా ప్రశ్నించింది, చాలా సీరియస్గా ప్రశ్నించింది. ఇంకొక పిల్ల మాట్లాడింది, ఈ దేశంలో సావిత్రిబాయి పూలే కన్న కలలు నిజమవుతాయి, దీన్ని ఎవరు ఆపలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలు నిజమవుతాయి, దీన్ని ఎవరు ఆపలేరు. సావిత్రిబాయి పూలే కన్న కలలు ఆడపిల్లలు చైతన్యం కావాలని కలలు కన్నది. ఇవాళ గుడ్డెమ్మాయి కలెక్టర్ అయింది. ఈ దేశంలో ఒక గుడ్డి పిల్ల కలెక్టర్ అయింది. శరీరంలో ఒక్క అవయవం పనిచేయనటువంటి ఒక అమ్మాయి కలెక్టర్ అయింది. భారతదేశంలో మీరు పరిశీలించండి, 15 సంవత్సరాల నుంచి ఈ 15 సంవత్సరాల్లో ఐఏఎస్ ఆల్ ఇండియా టాపర్స్ 10 మందిలో 6-7 ఆడపిల్లలే.
గెలిచిందా ఓడిందా సావిత్రిబాయి పూలే? నాట్ ఓన్లీ ఐఏఎస్, మీరు ఏ పరీక్ష పరిశీలించండి, అది నీట్ ఎగ్జామ్ అయితే ఇవాళ మొత్తం కబళించి పారేసినారు ఆడపిల్లలు. 720 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే 720 మార్క్స్కి 720 12 మందికి వచ్చినాయి ఆడపిల్లలకి. ఎవరు సావిత్రిబాయి పూలేని బొందలో పెట్టగలిగేది, బాబాసాహెబ్ అంబేద్కర్ని బొందలో పెట్టగలిగేది, ఆ సిద్ధాంతాన్ని బొందలో మనిషి పేరును బొందలో పెడతారేమో మీరు. పట్టించాలి, ఇది పట్టుకోగలగాలి. ఇది నేనైతే చాలామందిని పరిశీలించిన ఒకటే, ఈ ఈ ఈ మీటింగ్లో మనం మాట్లాడుకున్న యంగ్స్టర్స్ మీరు చాలామంది, మీకు లైఫ్ ఉంది. నాకు చాలా ఆనందం వేసింది ఇక్కడ. మన మీటింగ్ ఏ మీటింగ్ పోయినా అన్ని తలలు నరిసిన బ్యాచే. అబ్బాయి ఎందుకు వచ్చినామా, ఎప్పుడు అదే మాట్లాడుకుంటుంటారు. ఎప్పుడు నొరేస్తే జై భీము అది అంటాడు ఇది అంటాడు, మళ్ళీ 10 నిమిషాలు దుకాణం వాడు పడేసి వెళ్ళిపోతాడు. పొద్దున్నే ఎవడు బొచ్చాడు తీసుకుని పోయినట్టు బుడిబుడి జంగాల సామెతం చెబుతారు మా పల్లెటూళ్ళల్లో. సాయంత్రానికి ఎరగదీసి మాట్లాడుకుంటారు. పొద్దున్నే ఎవడు బొచ్చేవాడు తీసుకొని పోతుంటుంటాడు. ఇది పవర్ఫుల్. మీ వయసు ఇది, మీ తరం ఇది. మీతో కూర్చోవటం నాకు ఎంత ఆనందంగా అనిపించిందో. మీ తరం, మీ వయసు. మాట్లాడినాడు కిరణ్, ఆ పిల్లలు మాట్లాడినారు, యంగ్స్టర్స్. అనుపమ మాట్లాడింది. తయారుగాండి మీలో. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒక్క సూత్రం చెప్పి ముగిస్తా నేను. తయారుగాండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మొత్తానికి పరిష్కారం, సింగిల్ పరిష్కారం ఆయన చెప్పింది ఐక్యతే, ఐక్యతే, ఐక్యతే. చూడండి మీరు, ఎవరు ఐక్యత, ఎందుకు విడిపోయారో తెలిస్తే నీకు ఐక్యత చేయడం ఈజీ అయింది. ముక్కలు ముక్కలుగా విడిపోయి ఉన్నారు, డివిజన్ అయిపోయి ఉన్నారు. ఎక్కడున్నారు మన గుంపు? ముక్కలు ముక్కలుగా విడిపోయి ఎక్కడున్నారు? చంద్రబాబు దొడ్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. నాకేం రాజకీయాలు లేవు మిత్రులారా. నేనే రాజకీయాలు, నాకు సంబంధమే లేదు రాజకీయాలు. నేను బుద్ధిస్టుని, నేను అంబేద్కరిస్టుని, నాకు రాజకీయాలే లేవు. ఏడున్నారు మన గుంపు? విడిపోయిన గుంపు అంతా, విడిపోయింది గుంపు అంతా. విడిపోయి ఎక్కడున్నారు? శత్రువు దగ్గర ఉన్నారు. ఆయన సోషల్ సైన్సెస్లో చాలా క్లియర్గా, కలెక్టెడ్ వర్క్స్లో చాలా క్లియర్గా 2-3 అంశాలు చెప్పినాడు. హాఫ్ నాలెడ్జీ లీడ్స్ టు కన్ఫ్యూజన్, హాఫ్ నాలెడ్జీ లీడ్స్ టు కన్ఫ్యూజన్. ఇలా మన గుంపంతా కన్ఫ్యూజన్లోనే ఉంది. కన్ఫ్యూజన్ లీడ్స్ టు కన్ఫరంటేషన్, కన్ఫరంటేషన్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్స్, కాన్ఫ్లిక్ట్స్ లీడ్స్ టు డివిజన్, డివిజన్ లీడ్స్ టు సరెండర్ టు ఎనిమీ, డివిజన్ లీడ్స్ టు సరెండర్ టు ఎనిమీ. స్పష్టంగా చెప్పినాడు ఆయన. మూలం ఏంటంటే హాఫ్ నాలెడ్జే. హాఫ్ నాలెడ్జి పోగొట్టగలగాలంటే జ్ఞానం ఇవ్వటమే, జ్ఞాన ఉద్యమం నడపడమే. ఆ జ్ఞానం కూడా నైతికతతో కూడిన జ్ఞానం ఇవ్వటమే, నైతిక ఉద్యమం నడపడమే. నైతికత పట్టుకోకుండా, బాబాసాహెబ్ని పట్టుకున్నట్లు లెక్కే కాదు అసలు అది. నైతికత పట్టుకోకుండా, జ్ఞానాన్ని పట్టుకోకుండా, క్లారిటీ లేకుండా, భాష పట్టుకోకుండా, ఆ సిద్ధాంతాన్ని పట్టుకోకుండా, మనుషుల్ని ఎట్లా ఐక్యత చేయాలో తెలియకుండా ఐక్యత చేయలేం మనం. చాలా తేలిక. ఇప్పటికి కూడా ఈ విడగొడుతున్న మనుషులందరూ అవకాశవాదులే, పచ్చి అవకాశవాదులే. వాడు ఎప్పుడు కూడా జాతికి ఉపయోగపడ్డో, విడగొట్టే లక్షణం ఉన్నోడు ఎప్పుడు జాతికి ఉపయోగపడ్డో, కలపగలగాలనేటువంటి ఆలోచన ఉన్నోడే జాతికి ఉపయోగపడతాడు. రైటా రాంగా? రైటా రాంగా? దాన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్క్లూజివ్నెస్ అన్నాడు. ఇన్క్లూజివ్నెస్ అన్నాడు. గాంధీ అవమానిస్తే దూరంగా పోలా, క్లాస్ రూమ్లో కూర్చోబెట్టకపోతే బయటికి పరిగెత్తలా, మంచినీళ్ళు అడిగితే కింద పడేసి తనినా పరిగెత్తలా. ఎక్కడ ఇన్క్లూజివ్నెస్గానే బతికినాడు. బతికినంతకాలం ఇన్క్లూజివ్నెస్గా బతికినాడు. బుద్ధుడిని పట్టుకోకపోతే భారత రాజ్యాంగాన్ని అంత దమ్ముగా తయారు చేసినాడు. ఆ ఇన్క్లూజివ్నెస్ ఇందాక ఒక అబ్బాయి చెప్పినాడు, భారత రాజ్యాంగం అంటే ఆడపిల్లల రాజ్యాంగం అని. అసలు చాలా 2 నిమిషాలు తేల్చి పారేసినాడు ఆ పిల్లోడు. మీరు చూడండి భారత రాజ్యాంగాన్ని ఎట్నుంచి పరిశీలించిన ఈ దేశంలో. ఆ అబ్బాయి చెప్పినాడు, ఆ అబ్బాయికి మహిళా కోణం కనపడింది. ఈ దేశంలో ఏ సామాన్యుడికైనా వాడి కోణం కనపడకపోతే భారత రాజ్యాంగాన్ని పరిశీలించండి మీరు. ఏ సామాన్యుడి కోణమైనా కనపడిద్ది అందులో. రైటా రాంగా? రైటా రాంగా? రైటా రాంగా? కానీ కర్మ ఏంటంటే ఈ దేశంలో 1% కూడా భారత రాజ్యాంగం తెలియదు. 1% కూడా భారత రాజ్యాంగం తెలియదు. నాకు దేవరాజు ఈ టీం ఏసీఎఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే భారత రాజ్యాంగం మీదే చర్చ పెడతా ఉన్నారు వీళ్ళు.
భారత రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేయాలంటున్నారు, చదవాలంటున్నారు, చదివించాలంటున్నారు. దానిలో ఉన్న దమ్మున్న అంశాలను 2-3 అంశాలు పట్టుకోగలిగితే, 2-3 అంశాలు పట్టుకోగలిగితే ఏ కలెక్టర్తోనైనా అద్భుతంగా మాట్లాడచ్చు. బాబాసాహెబ్ని పట్టుకొని, బాబాసాహెబ్కు ఉన్న ఇన్క్లూజివ్నెస్ పట్టుకొని, భారత రాజ్యాంగాన్ని పట్టుకుంటే ఏ కలెక్టర్తోనైనా అద్భుతంగా మాట్లాడచ్చు. ఎవడు మనల్ని డిస్క్రిమినేషన్గా ఈ రోజుల్లో ఈ సమాజంలో మనల్ని దూరంగా పెట్టగలిగిన దమ్ము ఎవడికి లేదు. ఆ పద్ధతుల్లో సిన్సియర్గా మనం కనీసం ఏసీఎఫ్ ఇక్కడ కూర్చున్నటువంటి ఈ గుంటూరు పెద్ద కేంద్రం, ఇది సోషల్ మూవ్మెంట్స్కి ఒక కేంద్రం, విడిపోయింది. ఈ గుంటూరే నాశనం చేసింది. ఈ గుంటూరు జిల్లా నుంచే మేధావులు నాశనం చేసినారు, విడగొట్టినారు. కన్ఫ్యూజన్ బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారు. నేను ఒక ఆయన్ని సీరియస్గా అడిగినా, నేనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని లోతుగా చదివిన తర్వాత, కలెక్టెడ్ వర్క్స్ చదివిన తర్వాత, నాకు ఊహ వచ్చిన తర్వాత, నేను స్టూడెంట్ నుంచి లీడర్ని, నాకు ఊహ వచ్చిన తర్వాత నేను చేసిన తప్పులన్నీ రాసుకుంటా వస్తే 1500-1600 తేలిని. నేను చేసిన తప్పులు 1500-1600 తేలిని. ఒక పెద్ద ఆయన, సీనియర్ పెద్ద ఆయన, మా అందరికీ గురువులు అంటాడు, ఆయన దగ్గరికి పోయి కూర్చొని నాకు 1500-1600 తేలిని. పెద్ద ఆయన, ఈ తప్పులు నేను చేసిన పొరపాట్లు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి, హై స్కూల్ నుంచి ఇప్పటిదాకా రివ్యూ చేసుకుంటా నెల రోజులు 2 నెలలు కూర్చుంటే 1500 తేలిని నాకు అన్న. ఆ తిక్కలాయన నాకు చెప్పింది ఏంటి, అరే అట్లయితే నా దగ్గర 10,000 ఉంటాయి రా అన్నాడు. ఇదే భాష మాట్లాడాడు. అట్లయితే నాకు 10,000 ఉంటాయి రా అన్నాడు. చెక్ చేసుకోండి మిత్రులారా, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు నిజంగా చెక్ చేసుకోండి. మన పిల్లలు, మన కుటుంబం తయారు చేయండి. ఆ వయసు పిల్లోడి దగ్గర నుంచి ఇక్కడ నిలబెట్టి జేబీం పలికిస్తూ ఉన్నాం. పట్టించండి ఆ పిల్లల్ని, ఆ వయసు పిల్లల నుంచి. అవి పట్టిస్తా కూడా మనం సెల్ ఫోన్లు పట్టిస్తున్నాం పిల్లలకి. ఇవాళ సెల్ ఫోన్ ఒక నెల నుంచి, ఒక అంబేద్కరేట్గా, ఒక బుద్ధిస్టుగా, నాకు ఒక నెల నుంచి ఒక సైకాలజిస్ట్గా, ఒక సీనియర్ సైకాలజిస్ట్గా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫీలింగ్స్ అనేటువంటి ఒక టాపిక్ మీద కొన్ని 100 ఉపన్యాసాలు చెప్పిన నాకు ఒక పాట, నెల రోజుల నుంచి ఒక పాట ఊడ్చేస్తుంది మీ వయసు పిల్లల్ని. ఫీలింగ్స్ 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 9ంటికి ఒకసారి, 10ంటికి ఒకసారి, తల్లి కొడుకు మొత్తం కూర్చొని తల్లి కొడుకు కూడా డ్యాన్స్ చేస్తున్నారు ఆ పాటకి. అదేమంటే కిసక్కే పాట అంట, కిసక్కే పాట. ఎవరిని డైవర్ట్, ఇవన్నీ మనువాదులు చేసేటువంటి పెద్ద కుట్ర. కానీ వీటి మీద అద్భుతంగా దానిలో సెల్ ఫోన్ పట్టుకొని మొత్తం తిరుగుతుందంతా మన గుప్పే. రైటా రాంగా, రైటా రాంగా, రైటా రాంగా. నోరు తెరవట్లే చాలామంది. నోరు తెరవకపోతే గెలవ మిత్రులారా మనం అసలు. అందుకని సిన్సియర్గా డ్రైవ్ చేయాలి. మన పిల్లల్ని ఈ చెత్త గందరగోళంలోకి పోనీయకుండా, మన పిల్లల్ని, నీ కొడుకుని, నీ కూతుర్ని, నైతికత, బాబాసాహెబ్ చెప్పిన నైతికత, బుద్ధుడు చెప్పిన నైతికత, 26 అంశాలు చెప్పినాడు బుద్ధుడు నైతికత మీద. చర్చించండి, మీకు దమ్ముంటే చర్చించండి, పాటించి చూడండి. మీరు నెల రోజులు పాటించి చూడండి ఎంత కాన్ఫిడెన్స్ పెరిగిద్దో, నీ కుటుంబంలో ఎంత కాన్ఫిడెన్స్ పెరిగిద్దో. బాబాసాహెబ్ చెప్పిన ఇన్క్లూజివ్నెస్, సావిత్రిబాయి పూలే చెప్పిన ఇన్క్లూజివ్నెస్ పాటించి చూడండి. ఇంట్లో భార్యాభర్తలు శక్తివంతంగా మారేటువంటి పరిస్థితికి వస్తాం. ఆ పద్ధతుల్లో ముందుకెళ్తేనే మనం సావిత్రిబాయి పూలేకి మనం ఇచ్చినటువంటి నివాళులు. ఎక్కడ జంకిలే అద్భుతమైన పిల్లలు వస్తూ ఉన్నారు. నేను చూసిన, నాకు ఎంత ఆనందం వేసిందంటే, నేను జీవీఆర్ని ఊరకనే కౌంటర్ చేయాల, ఎంత ఆనందం వేసిందంటే ఆ పిల్లలు మాట్లాడుతుంటే. అవి మనం వినాల్సినటువంటి పరిస్థితులు. ఆ పిల్లలు మాట్లాడతారా పిల్లలు? ఇచ్చి చూడండి టాపిక్. ఈ డిస్కషన్లోకి వెళ్ళాలా? మనకు తెలిసినటువంటి కన్ఫ్యూజన్ నాలెడ్జిని పిల్లలకి ఎక్కించకూడదు. మేమైతే మానేసినాం. అంబేద్కర్ వర్ధంతి ఈ మైక్ ఆసర్లను పిలవడం ఆపేసినాం. పిల్లలకే చర్చ పెడుతున్నాం. హూ ఈజ్ అంబేద్కర్, వాట్ ఈజ్ అంబేద్కరిజం అని చర్చ పెడితే డిసెంబర్ 6 హూ ఈజ్ అంబేద్కర్, వాట్ ఈజ్ అంబేద్కరిజం చర్చ పెడితే అద్భుతంగా మాట్లాడినారు పిల్లలు. వాళ్ళు ప్రిపేర్ అవుతారు, వాళ్ళు రెడీ అవుతారు, వాళ్ళు ప్రిపేర్ అవుతారు. పట్టివ్వాలి వాళ్ళకి. చిన్న ఏమన్నా ఉంటే వాళ్ళని క్లియర్ చేస్తే చాలు, సరిపోద్ది. మనకు తెలిసినటువంటి ఒక భావం, అంబేద్కరిజం అంటే ఇదేని మన దగ్గర ఉన్నటువంటి భావం. అంబేద్కరిజం అంటే ఎంటీ మైండ్. ఒక్క ఎంటీ మైండ్తోనే బతికినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి క్షణం ఎరుకలో బతికినాడు, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన దాకా. ఎంత ఘర్షణ పడుతున్నా గాంధీతో, ఎంత ఘర్షణ పడుతున్నా పెద్ద వ్యక్తులతో ఘర్షణ పడుతున్నా, ఎక్కడ టెన్షన్ పోవాలి. చిన్న అవమానం పడితే, మనకున్న పెద్ద మనుషులంతా చిన్న అవమానాన్ని గురైతే గందరగోళంలోకి వెళ్తారంటే అంబేద్కర్ని పట్టుకోవాలి వాళ్ళు.
అంబేద్కర్ని పట్టుకోవాలా. ఒకటి చెప్తా నేను, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంటున్నాం మనం. భారత రాజ్యాంగానికి మొదటేసిన 9 మందిలో అంబేద్కర్ లేడు. ఎందరికి తెలుసో లేడో, అంబేద్కర్ లేడు మొదటి 9 మందిలో. బాబు రాజేంద్ర ప్రసాద్ కమిటీలో అంబేద్కర్ లేడు. 9 మంది బ్రాహ్మణులు వేసినారు. ఈ 9 మంది హెలికాప్టర్ వేసుకొని, విమానం వేసుకొని ఆ లండన్లో అప్పటికి 25 దేశాలకి రాజ్యాంగం రాసిన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోయినారు. పెద్ద పుడింగిలాగా ఆయన దగ్గరికి పోయినారు. పోయి అయ్యా మా దేశానికి కూడా రాజ్యాంగం వస్తుంది, మా దేశానికి కూడా స్వాతంత్రం వస్తుంది, రాసి పెట్టమని పోయినారు. ఆగకుండా అరగంట సేపు ఏడిచినాడంట ఆయన. ఆగకుండా అరగంట ఏడిచినాడంట. అరే తిక్కలనా వెళ్ళారా, 30 దేశాలకు రాజ్యాంగం రాసినా ఇప్పటికి. ఏ దేశానికి రాజ్యాంగం రాయాలన్నా ఏ డౌట్స్ ఉన్నా నేను విమానం వేసుకొని వచ్చి బొంబాయి వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఒక ఆయన దగ్గర నేను పరిష్కారం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాను రా. అటువంటి మహనీయుని నా దేశంలో పెట్టుకొని నన్ను అడుగుతారేదిరా మీరు, ఎంత తిక్కలుండరా మీరు, ఈ భారతదేశం ఎంత పనికిమాలను ఉండరా అని అంటే, అప్పుడు వెనక్కి వచ్చి గాంధీ దగ్గర కూర్చుంటే ఎవడరా మీరు అందరూ అది అని చెప్పి అంటే, అప్పుడు తీసుకొచ్చి ఆయన పెట్టినారు. భారత రాజ్యాంగాన్ని మీరు మారకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మారడమే, మార్చుకోవడమే. మారాల్సినటువంటి అవసరం ఉంది మన గుంపు. రైటారాంగా నోరు తెరవట్ల చాలామంది. ఎందుకంటే లోపల మైండ్ ఒప్పుకోవట్లే. ఏడరా నువ్వు మారొస్తావు మాకు తెలుసు కదరా అంటుంది. ఇది చాలా డేంజరస్ సైకాలజీ. బాబాసాహెబ్ అంబేద్కర్ని పట్టుకోవడం అంటే, సావిత్రిబాయి పూలేని పట్టుకోవడం అంటే, బుద్ధుడిని పట్టుకోవడం అంటే మారడమే. రైటారాంగా నేను అడుగుతున్న ఒక ప్రశ్న. నాకంటే అందరు చిన్నోళ్ళే దాదాపు, ఎవరో ఒకళ్ళిద్దరు. ఈ పెద్ద ఆయన అక్కడ కొట్టు కూర్చున్నాడు, ఆ పెద్ద ఆయనకి ఒక నమస్కారం. నాకంటే పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే ఒకళ్ళిద్దరు ఒక నమస్కారం. అందరు నాకంటే చిన్నోళ్ళే, మీకు 4 నమస్కారాలు పెడుతున్నా. మారటం పెద్ద ఆయనకి ఒకటే. ఎందుకంటే మీ వయసుని నేను గౌరవిస్తూ ఉన్నా, మీ స్థాయికి దిగాలని కోరుకుంటున్నా, దిగడానికి ప్రయత్నం చేసి చేస్తున్నా. నా వల్ల ఈ సావట్లో ఒక్కోసారి మీరు పట్టుకోండి, మారాల్సింది. మరి నేను ఒక ప్రశ్న వేస్తున్నా, ఇక్కడ కూర్చున్నా మీ యంగ్స్టర్స్ అందరినీ. యాజ్ పర్ బాబాసాహెబ్ అంబేద్కర్, యాజ్ పర్ బుద్ధ, మనం మార్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయా లేవా చెప్పండి? ఉన్నాయా లేవా? నేను మార్చుకోవాల్సిన అంశం ఒక్కటి కూడా లేదు సార్. ఆయన వైట్ పేపర్ అన్నోళ్ళు ఎవరు ఉంటే దమ్ముంటే చేతులు ఎత్తండి. ఎవరు ఉన్నారా అంటే మారాలా లేదా? నోరు తెరవట్ల చాలామంది. మారాలా లేదా? మారగలవా? ఆర్ యూ రెడీ టు చేంజ్? ఇంకా పక్కన చూస్తున్నారు అటు ఇటు. జన్మలో కూడా మారలేరు. మారితే గెలుస్తావు. సైకాలజీలో ఒక సూత్రం ఉంది, విన్నింగ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజే. నువ్వు గెలవాలంటే మారాల్సిందే. నువ్వు గెలిస్తే సమాజం గెలిసిద్ది, నువ్వు గెలిస్తే ఈ దేశం గెలిసిద్ది. భారతదేశానికి 75 ఏళ్ళు వచ్చి సొంతం వచ్చి ఇప్పటికి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. కారణం ఏంటంటే నువ్వు గెలవకపోవడమే. మనం గెలవాలంటే మారడమే. రైటారాంగా ఆర్ యూ రెడీ టు చేంజ్? ఆ మారటానికి ప్రయత్నం చేయటమే. మారకపోతే మనం అసలు అంబేద్కరిస్టులం కాదు మిత్రులారా. గీత గీసుకొని పిడివాదంతో ఉంటే, నేను ఇంతేనంటే, ఈ నా శత్రువు అంటే, ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి శత్రువే లేడు. మనువాదే శత్రువు. విడగొట్టేవాడు. మనువాది అంటే బ్రాహ్మడు కాదు, విడగొట్టేవాడు. ఈ సమాజాన్ని ముక్కలు చేసే ప్రతి బ్రాహ్మడు మనకు శత్రువే. రైటారాంగా ఆ మనువాదం ఇవాళ మాల కులంలోకి వచ్చింది, ఆ మనువాదం మాది కులంలోకి వచ్చింది, ఆ మనువాదం చాకలోడికి వచ్చింది, మంగళోడికి వచ్చింది, వడ్డరోడికి వచ్చింది, గొల్లోడికి వచ్చింది. ఇవాళ ఎంత డెవలప్మెంట్ ఏంటంటే ఈ మనువాదులు అచ్చంగా బ్రాహ్మణులలో లేరు. ఇవాళ ప్రతి కులంలోకి మనువాదులు వచ్చినారు. రైటారాంగా బయట ఉన్న మనువాదితో యుద్ధం చేయాలంటే ముందు మన మనువాదితో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితే. రైటారాంగా ఇది ఆలోచన చేయండి, దీన్ని ఐడెంటిఫై చేయండి. యంగ్స్టర్స్ మీరు 10 మంది చాలు. కాన్షీరామ్ 10 మంది కలిసి కూర్చొని 4 రోజులు కూర్చొని 5 రోజులు కూర్చొని పవర్ఫుల్ థియరీ బయట పెడితే ఊపినాడు 10 సంవత్సరాలు. అంత శక్తి ఉన్న 10 మంది ఉన్నారు ఇక్కడ. మీరు మీ దగ్గర నైతికత పట్టుకుంటే, ఏకాగ్రత పట్టుకుంటే, జ్ఞానం పట్టుకుంటే, సిద్ధాంతం పట్టుకుంటే, పవర్ఫుల్గా పట్టుకుంటే, వాళ్ళు ఆచరించిన విధానం పట్టుకుంటే, ఆ వాళ్ళ యాటిట్యూడ్ పట్టుకుంటే, వాళ్ళ భాష పట్టుకుంటే, మీ దగ్గర దమ్ము వస్తే ఈ సమాజం మారిద్ది. అది ఒక్కటే మనం వాళ్ళకి ఇచ్చేటువంటి నివాళులని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.
జై భీమ్, నమో బుద్ధాయ. ఆ పిల్లోడు చెప్పినాడు, అందుకని నేను చెప్పకపోతే చాలా ఇబ్బంది వాడికి. నమో బుద్ధాయ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. చాలామంది దీనిలో కూడా తేడా, ఇక్కడి నుంచి పలుకుతున్నారు. నువ్వు ఇక్కడి నుంచి పలికితే కరెక్ట్గా తీరి పట్టుకోలేవు. ఒక సైకాలజిస్ట్గా నేను చెప్తా ఉన్నా, బాటమ్ ఆఫ్ ది నావెల్ నుంచి పలకండి, దీన్ని పిల్లలకు పలికించండి, పిల్లలకు పలికించండి. నేను పట్టించిన చాలామంది పిల్లలకి సాత్విక్ అని ఒక పిచ్చెంటుకు లేకుండా కుర్రోడికి పట్టించిన. వాడు ఎగ్జామ్లో డౌట్ వస్తే ఇట్లా అంటాడు, ఇట్లా అంటే అర్థం ఏంటంటే జై భీమ్. వాడు కొట్టినాడు ఐఐటి టాపర్కి, ఐఐటి బాంబేలోకి వెళ్ళినాడు వాడు. ఇది ఆచరించండి, గెలిపించండి, గెలవండి. సావిత్రిబాయి పూలేని, బుద్ధుడిని, బాబాసాహెబ్ని గెలిపించమని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.